హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో 6వ భాగం. రచయిత డాక్టర్ అర్జున్రావు లక్కరాజు, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 6వ భాగం విందామా? గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో 3వ అధ్యాయం సుజన నవల విశ్లేషణ. నేటి వరకు తెలుగులో వెలువడిన నవలలను పరిశీలిస్తే ఎక్కువగా సాంఘికాలే కనిపిస్తాయి. జీవితానికి సన్నిహితంగా, వాస్తవికంగా, ప్రయోజనాత్మకంగా ఉండే వస్తువును గ్రహించి సాంఘిక పరిస్థితులు, జీవిత సమస్యలు, వాటి పరిష్కారం, రీతులు వివరించి రాసిన నవలలే తెలుగులో ఎక్కువ. ఇతివృత్తంలో సంఘర్షణకు, సమస్యలకు ప్రాధాన్యం కనిపించింది. నవల్లోని భాష అందరికీ అర్థమవటానికి వ్యవహార భాషనే వాడుతున్నారు. ఈ వ్యవహారికంలో కూడా ప్రాంతాన్ని, పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి మాండలికాలను కూడా ఉపయోగిస్తున్నారు నవలాకారులు. సుజన నవలలో రచయిత్రి ఉదాత్తమైన భాషను ప్రయోగించారు. సామాన్య పాఠకునికి అర్థమయ్యే రీతిలో ఈ భాష కొనసాగింది. నవలలు ఒకానొక సమయంలో తెలుగునాట బహుజన పాఠకాదరణ పొందాయి. అందుకే అనేక మంది రచయిత్రులు నవలా రచన వైపు తమ కళాన్ని మళ్లించారు. ఆ కోవకే చెందుతారు గోగినేని మణి. కాలానుగుణంగా నవలలో సామాజిక చైతన్య వస్తువు ప్రాముఖ్యం వహించింది. నవ చైతన్యం వెల్లివిరిసింది. అభ్యుదయ భావాలు ప్రజల్లో ఉండటం వలన సంఘ సంస్కరణతో పాటు కుల, మత, వర్ణ వ్యక్తుల మధ్య సంఘర్షణను తొలగించాలనే ఆలోచన ప్రబలింది. సమాజంలోని మూఢాచారాలను, నమ్మకాలను పరిష్కరించాలనే ఆకాంక్ష అధికమైంది. సామాన్యంగా ఈ ఉద్దేశాలను ప్రతిబింబచేయడానికి పూనుకున్న రచయితలందరూ సాంఘిక ఇతివృత్తాలే తీసుకున్నారు. గోగినేని మణి కూడా ఇటువంటి ఇతివృత్తాన్నే తీసుకుని చక్కని నవలగా మార్చారు. శకునాలను నమ్మటం వలన కలిగే ఇబ్బందులను ఈ నవలలో చక్కగా తెలియజేశారు. వస్తువు. అనేక రకాలైన వస్తువులను తీసుకుని తెలుగు నవలాకారులు తమ నవలలను రాశారు. వాటిలో చారిత్రక, సాంఘిక, అపరాధ, పరిశోధక వంటి ఎన్నో వస్తువులున్నాయి. వస్తువును ఆధారంగా చేసుకుని రచయిత పాత్రలను సృష్టిస్తాడు. కావున వస్తువుకు, పాత్రలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఏదైనా రచనకు ఇతివృత్తమే ప్రధానం. రచయిత్రి తన నవలలో శకునాలు అనే సాంఘిక నమ్మకాన్ని ప్రధాన వస్తువుగా తీసుకుని నవలను రాశారు. తరతరాలుగా పాతుకుపోయిన సమస్యలను, వాటికి పరిష్కార మార్గాలను నవల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. నేటి సమాజంలో పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకు నవలాకారులుగా తమ రచనల ద్వారా పరిష్కార మార్గాన్వేషణకు పాఠకుల్ని పురికొల్పారు. సమాజంలో దిగజారుతున్న నైతిక విలువలను ఒడిసిపట్టి వాటిని సన్మార్గంలో నడిపించడానికి నడుం కట్టారు. రచయిత్రికి సమకాలీన సమాజంపై అవగాహన ఎక్కువ. సమాజంలో ఉండే సమస్యలను పరిష్కరించాలనే ఆర్తి ఆమెలో మెండు. అందుకే తమ రచనల్లో సామాన్య వ్యక్తులు, వారు పడే బాధలు, సంక్షేమ సమాజాన్ని, అందులో విలువల్ని వస్తువుగా తీసుకుని రచనలు చేశారు. మనుషుల్లో ఉండే మౌఢ్యాన్ని తొలగించి వికాసాన్ని, వివేకంను, విచక్షణ జ్ఞానాన్ని కలిగించాలని అంటారు. ఆ విధంగా తన నవలా వస్తువు ద్వారా ప్రయత్నించారు. సుజన నవల విశ్లేషణ. గోగినేని మణిగారు రాసిన అద్భుతమైన నవల సుజన. రచయిత్రి నవలను తీర్చిదిద్దిన తీరు అమోఘం. నవల చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠతో కూడుకున్న కథనంతో ఉండి, నవలా కూర్పు, సన్నివేశానికి మధ్య ఉండే సమన్వయం, పాత్రల మధ్య సమన్వయం, సంభాషణలు సహృదయ పాఠకునికి నవలను చదువుతున్నంతసేపు కళ్ల ముందు సజీవ రూపం కదలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ నవల రాయడానికి రచయిత్రి తీసుకున్న ముఖ్యమైన అంశం శకునం. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు మనకు నచ్చిన వ్యక్తి మొహం చూసి వెళ్ళడం సామాన్యంగా అందరం చేస్తుంటాం. జరగబోయే సంఘటనకు చూసిన మొహానికి సంబంధం ఉండదు. కానీ మంచి జరిగితే చూసిన వ్యక్తిని మెచ్చుకోవడం, చెడు జరిగితే అవమానించడం వంటివి నేటి సమాజంలో సర్వసాధారణంగా కనిపించే అంశం. ఇటువంటి సందర్భమే ఈ నవల్లో శ్రీలక్ష్మి పాత్రకు జరుగుతుంది. ఈ నవలకు సుజన అనే పాత్ర పేరు పెట్టినప్పటికీ నవల మొత్తం శ్రీలక్ష్మి చుట్టూనే ఉంటుంది. నిజానికి నవల్లో ఈ పాత్ర ప్రత్యక్షంగా కనపడదు. కానీ ఆమెతో అనుబంధం గల వ్యక్తుల ద్వారా ఆమె తన మేనత్త అయిన మీనాక్షమ్మ పెద్ద కొడుకైన విష్ణుప్రసాద్కు తాను ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన ఉత్తరం, ముత్యాలు అనే ఒక హాస్య పాత్ర చేత ఉత్తరాన్ని పోస్ట్ చేయమనిస్తే ఆమె పోస్ట్ చేయకుండా శ్రీనిలయం అతిథి గృహం చూలుకు పెట్టేస్తుంది.
ఆ ఉత్తరం సుజనకు దొరుకుతుంది. సుజన ఆ ఉత్తరం ద్వారా ఎంతో యుక్తిగా సమస్య అంతటినీ చక్కబెడుతుంది. తల్లిదండ్రులు గాని, కుటుంబ సభ్యులు గాని తమ పిల్లలకు చిన్నప్పుడే ఒకరితో ఇంకొకరిని భార్యగానో, భర్తగానో వరసలు పెట్టి పిలుస్తుంటారు. పిల్లల అభిప్రాయంతో సంబంధం లేకుండా అవతల వ్యక్తులకి మాట ఇస్తుంటారు. కొందరు పిల్లలు పెద్దల మాటలకు అడ్డు చెప్పకుండా తమ ఇష్టాయిష్టాలు, కోరికలు మనసులోనే చిదిమేస్తుంటారు. కొందరు పెద్దలకు ఎదురు తిరిగి తమ ఇష్టానుసారం వ్యవహరిస్తుంటారు. నవలలో విష్ణుప్రసాద్ తన తల్లి ఆజ్ఞానుసారం చెన్నైలో ఉండే శ్రీలక్ష్మిని తన ఇంటికి తీసుకువస్తాడు. కానీ శ్రీలక్ష్మి వేరొకరిని ఇష్టపడుతున్నానని విష్ణుప్రసాద్తో చెప్తే సరేనంటాడు. ఇంటికి వచ్చిన పిదప వారిద్దరినీ చూసిన ఒక పెద్దావిడ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తున్నారని అంటే విష్ణుప్రసాద్ ఆమెను కసురుకుంటాడు. ఎవరి మనసులను అర్థం చేసుకోకుండా లేనిపోని వరుసలు పెట్టి పిలవడం తగదంటాడు. శ్రీలక్ష్మి ఒకానొక సందర్భంలో అంటుంది, తాను ఎదురు రావడం వల్లనే పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయని, పట్టిందల్లా బంగారం అవుతుందని తన్ని ముద్దు చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, తర్వాత తన శకునం వలన, తన జాతకం మారటం వలన కలిసి రావటం లేదేమోననే అనుమానంతో మనసుకి అంతే కష్టంగా ఉంటుంది అని అంటుంది. శ్రీనిలయం యజమాని విష్ణుప్రసాద్ తండ్రి శ్రీలక్ష్మి మావయ్య అయిన చంద్రప్రసాద్ గారి మాట కాదనలేక ఎదురు వెళ్తున్నా మనసులోనే కుమిలిపోతున్నానని, పెదవులపైకి చిరునవ్వు మునుపుట్లా సహజంగా రావటం లేదని, ఆ ఉద్దేశంతోనే ఒక ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్లాలని చంద్రప్రసాద్ గారు మీనాక్షితో చెప్పడం, శ్రీలక్ష్మి వినడం, శ్రీలక్ష్మి చంద్రప్రసాద్కి ఎదురుపడటం ఇష్టం లేక, ఎదురుపడితే ఏదైనా అనర్థం జరుగుతుందేమోనని భావించి ముందు రోజే శ్రీలక్ష్మి చెన్నూరు బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా శకునాల మీద నమ్మకంతో శ్రీలక్ష్మి స్వేచ్ఛగా ఉండలేకపోతుంది. కొందరు మహిమల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అనే నమ్మకంతో జనం ఎక్కడ ఏ విడ్డూరం కనిపించినా ఆధ్యాత్మికత పేరుతో జాతకాలు చెప్తున్నా దాసోహం అయిపోతారు. ఈ నమ్మకాలను ఆధారం చేసుకుని డబ్బు సంపాదించేవాళ్లు పెరిగిపోతున్నారు. అదే అభిప్రాయాన్ని రచయిత్రి ఈ నవల్లో తెలియచేశారు. నవల చివర్లో రాజు, శ్రీలక్ష్మి కోరికైన మలై సమీరం నిర్మాణానికి వాళ్ల వంతు సహాయం ఉండాలని అందరూ ముందుకు రావడం, పాఠశాల స్థాపన, బాధ్యతలు స్వీకరించడానికి సుజన తండ్రి, శ్రీనిలయం అతిథి గృహంలో ఉండే నారాయణరావు, హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు కృష్ణప్రసాద్, శాంతమ్మల కొడుకు రంగాలు చూస్తామని అంటారు. అచేతనావస్థలో ఉన్న శ్రీనిలయం అధిపతి చంద్రప్రసాద్ మరియు అరుంధతమ్మల ఆరోగ్యం కుదుటపడటం, ప్రమాదం వలన గాయపడిన కోదండం హాస్పిటల్లో కోలుకున్న తర్వాత ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి తన శేష జీవితాన్ని ఏదో ఒక ఆశ్రమంలో గడుపుతానని తెలియచేస్తాడు. కోదండం భార్య విష్ణు అత్తగారైన జానకికి ధైర్యం చెప్తాడు. శ్రీలక్ష్మి తర్వాత పుట్టిన కవలపిల్లలో ఒకరైన వినుత పెళ్లి బాధ్యత తనదేనని విష్ణుప్రసాద్ భరోసా ఇస్తాడు. విష్ణు అత్తయ్య జానకి కూడా మలై సమీరం నిర్మాణంలో పాలు పంచుకుంటుంది. సుజన గర్భం దాల్చిన 6వ నెలలో స్కానింగ్ చేస్తే ఆడపిల్లని తెలుస్తుంది. ఆడపిల్ల పుడుతుందని తెలియగానే అందరూ సంబరపడతారు. కారణం శ్రీలక్ష్మి మరలా పుడుతుందని, వృద్ధాశ్రమం స్థాపించాలనే కోరిక శ్రీలక్ష్మి ప్రియుడు రాజుది. రాజు శ్రీలక్ష్మికి చెప్పడం, శ్రీలక్ష్మి రాసిన ఉత్తరం ద్వారా సుజనకు తెలుస్తుంది. సుజన తన భర్త విష్ణుప్రసాద్కి చెప్తుంది. రాజు, శ్రీలక్ష్మిల కళ విష్ణుప్రసాద్, సుజనల ద్వారా నెరవేరుతుంది. అంతటితో నవల పూర్తవుతుంది. ఆ వృద్ధాశ్రమమే మలై సమీరం. శ్రీనిలయంలో శ్రీమంతులైన అత్తయ్య, మామయ్యల ముద్దుల కోడలుగా సకల సుగుణాలు కలిగిన శ్రీలక్ష్మి ఉంటుంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు కాదు, అభిమానించే ఆత్మీయులు ఉండాలి అని ఒకానొక సందర్భంలో రజితతో అంటుంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి తండ్రి కోదండం పాత్రను చాలా క్రూరంగా చిత్రించారు రచయిత్రి. ప్రతినాయకుడుగా నవల ఆద్యంతం ఈ పాత్ర కనిపిస్తుంది. నవల చివర్లో తనకు తాను పశ్చాత్తాపపడి వైరాగ్యం కలిగి ఆశ్రమంలో చేరడానికి తన చిరునామా చెప్పకుండా వెళ్ళిపోతాడు. కామాక్షమ్మ పాత్ర ద్వారా పాఠకునికి కొత్త, పాత సామెతలను పరిచయం చేస్తారు రచయిత్రి. ఈ పాత్ర పాఠకునికి ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొన్ని పాత్రలకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించటం వలన పాఠకుని కళ్ల ముందు కదలాటేటట్లు చేశారు. నవల మొత్తం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం అంతర్భూతంగానే సాగుతుంది. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని చెప్తూనే కొన్ని సందర్భాల్లో తప్పక చేసుకుంటున్నారని శ్రీలక్ష్మి పాత్ర ద్వారా తెలియచేశారు రచయిత్రి.
సుజన కడుపులో ఆడపిల్ల పెరుగుతుందని తెలుసుకోవడం అసమంజసమైనప్పటికీ నవల అవసరం రీత్యా ఆ సన్నివేశ కల్పన తప్పదనిపిస్తుంది. రాజు శ్రీలక్ష్మిని ప్రేమించడం, దాన్ని వ్యక్తీకరించిన తీరు నవలలో రచయిత్రి చాలా చక్కగా నడిపించారు. ఎక్కడా అశ్లీలత ద్యోతకం కాకుండా తాను గీసిన ఆమె రూపాలు, తనపై రాసిన కవితలు, చక్కటి సంభాషణల ద్వారా, పాత జ్ఞాపకాలను నెమరువేయడం ద్వారా రాజు తన ప్రేమను శ్రీలక్ష్మితో ఎంతో హుందాతనంగా వ్యక్తీకరించి ఆకట్టుకుంటాడు. రాజు ఒకానొక సందర్భంలో ఇలా అంటాడు: "నువ్వు ఈ ఊరొచ్చినప్పుడల్లా మా ఇంటికి ఎప్పుడు వస్తావో అని ఎదురుచూస్తూ ఇంట్లోనే ఎక్కువగా ఉండిపోవడంతో నా పనులన్నీ ఆగిపోతున్నాయి" అని చిరునవ్వుతో అంటాడు. అందుకు సమాధానంగా శ్రీలక్ష్మి, "నా కోసం ఎదురుచూసే పని లేకుండా నేనే మీ ఇంటికొచ్చి ఉండిపోయే మార్గం గురించి ఆలోచించకూడదు" అని అల్లరిగా అంటుంది. విష్ణు సుజనల మధ్య బంధాన్ని కూడా ఈ విధంగానే చిత్రిస్తారు రచయిత్రి. సందర్భానికి తగినట్టు కవితలను ప్రయోగించి రచయిత్రి తనలో అంతర్నిహితంగా ఉన్న కవయిత్రిని కూడా తట్టిలేపారు. నవలలో ప్రతి పాత్ర మంచి మనసున్న పాత్రలే. శ్రీలక్ష్మి పాత్ర ద్వారా అరుంధతమ్మ పాత్ర గురించి ఇలా అనిపిస్తారు: "ఇతరుల మంచిని గుర్తించడానికి కూడా మంచి మనసు ఉండాలి. ఆమెది నిర్మలమైన మనసు కాబట్టే ఆమెకు అందరూ మంచిగానే కనిపిస్తారు." ఇది అక్షరాల రచయిత్రి స్వభావానికి సరిపోతుంది. మరణించిన ఆత్మీయులు మళ్ళీ తమ వాళ్ళకి పిల్లలుగా పుడతారని అనుకోవడం ఆనందకరమే. ఎవరిని నొప్పించని నమ్మకాల పట్ల అభ్యంతరమేమీ ఉండదు. నష్టజాతకం, కోడలొచ్చిన వేళ వంటి గాయపరిచే మాటలకు, నమ్మకాలకు స్వస్తి చెప్పాల్సిందే. వెధవముండా అనే మాట అనటం ఎంత అవమానకరం! భర్తను పోగొట్టుకున్న స్త్రీ దురదృష్టవంతురాలే, కానీ హత్య చేసిన హంతకురాలు కాదు కదా అని అంటారు రచయిత్రి. ఈ సందర్భంలో రచయిత్రి స్త్రీవాదిగా కనిపిస్తారు. నవలను ప్రాతకాలపు పిల్లగాలితో మొదలుపెట్టి సూర్యాస్తమయ శోభను చూపిస్తూ ముగిస్తారు రచయిత్రి. 20 బందికలుగా చాలా నేర్పుతో, కూర్పుతో నవలను తీర్చిదిద్దారు. రచయిత్రి నవల చివరన అన్నట్లు నవల చదువుతున్నంతసేపు పాఠకునికి ఆ క్షణాలలో ఒక మృదు మధుర భావన మలయ సమీరంలా మనసుని అలరిస్తుంది. సుజన నవల, పాత్రల చిత్రణ. నవలలో వస్తువుతో పాటు ప్రధానంగా పాత్ర చిత్రణ కూడా తన ప్రత్యేకతను చాటుతుంది. గోగినేని మణి తమ నవలలో పాత్ర పోషణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ప్రతి పాత్ర ఉన్నతమైనదే. పాత్రల మానసిక తత్వాన్ని సమగ్రంగా ప్రదర్శించటం, జీవితంలో స్పష్టమైన అవగాహన ఉండటం, సమకాలీన సమాజ జీవితాన్ని నిశితంగా పరిశీలనా దృష్టితో చూసి పాత్రలను ప్రదర్శించటంలో తను చూపిన ప్రతిభ అమోఘం. పాత్రలోని నిండుతనాన్ని సమాజానికి అన్వయించి పాత్రల మధ్య మంచి చెడుల ప్రభావాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు గోగినేని మణి. సుజన నవల్లోని పాత్రలు నిజ జీవితంలోని మానవ సంబంధాలుగా మన కళ్ళెదుట ఉన్నట్లుగానే ప్రతిబింబిస్తాయి. ప్రతి పాత్రలోని మనస్తత్వం సజీవంగా ఉన్నట్లే ఉంటాయి. సమాజంలోని మూఢనమ్మకాలను ఎత్తిచూపారు. సమాజంలో శకునాలకు బలైపోయిన స్త్రీలు ఎందరినో శ్రీలక్ష్మి పాత్ర ద్వారా చూపారు. మనిషి మనిషిగా బ్రతకాలంటే ప్రతి వ్యక్తికి మానవతావాదం, సామాజిక స్పృహ ఉండాలని రచయిత్రి ఈ పాత్రల ద్వారా సమాజానికి తెలియచేశారు. సంభాషణలు, భాష. సుజన నవల్లో పాత్రలకు అనుగుణమైన భాషను రచయిత్రి ప్రయోగించారు. సాఫీగా సాగిపోయే శైలి, నాటకీయత, సున్నితమైన హాస్యం, వివిధ రకాల వ్యక్తుల మానసిక వ్యక్తీకరణ నవలా వస్తువుతో సమన్వయం పొంది రచన సాగింది. కథనాన్ని నడపడంలో, సంభాషణలో సౌమ్యత కనిపిస్తుంది. పాత్రను స్పష్టపరచడంలోనూ, ఆయా పాత్రల గుణగణాలను చిత్రీకరించడంలోనూ మణిగారు నేర్పరి. ఈ నవల పాఠకునికి నవల పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. సమాజంలో నివసించే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకుని స్పష్టమైన వ్యావహారిక భాషలోనూ, ఎప్పుడూ వినే పదాలతోనూ, మాటలతోనూ నవలను మలిచారు రచయిత్రి. అందుకే పాఠకుని హృదయంలో చిరస్థాయిగా నిలిచే శాశ్వతత్వం సిద్ధింపచేస్తుంది. అభ్యుదయ భావాలతో కూడిన ఆదర్శ పాత్రలను రసవత్రంగా మలచి నవలను సృష్టించారు. పాఠకునికి ఆహ్లాదపరిచేట్లుగా రచన సాగించారు. నవలలో చక్కటి సన్నివేశాలను సృష్టించి అందులో ఉత్తమమైన భావాలు స్ఫురింపజేశారు. నవలను చదివే కొద్దీ చదవాలనే కోరిక పాఠకునికి కలిగేటట్లుగా నవలను మలిచారు. చివరిలో చక్కటి సందేశాన్నిచ్చారు. సమాజంలో చాలామంది రచయితలు రచనలు చేస్తున్నారు. సులభంగా అందరికీ అర్థమయ్యే భాషలో రచనలు చేసే అతి కొద్ది మందిలో గోగినేని మణి ఒకరు.
సంఘంలో జరిగే సన్నివేశాన్ని తీసుకుని వాటిని నాటకీయంగా మలిచి ప్రయోగానుసారంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో నవలగా మలచటంలో అందివేసిన చెయ్యి గోగినేని మణిది. సమాజాన్ని సంస్కరించటంలో ఈమె రచనలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. నవల్లో వృత్తిని అనుసరించి ఉండటం చేత భాష సహజంగా ఉండాలి. సరళ భాషా ప్రయోగమే గోగినేని మణిగారి పద్ధతి. చిన్న చిన్న పదాలతో సరళమైన వాక్యరచన చేయటంతో పాటు సందర్భోచితంగా భాషా ప్రయోగపరమైన రచనలో ఈమె అసామాన్యురాలే. నవల్లోని భాష ఆయా రస భావాలకు అనుగుణంగా ఉండి ఆకట్టుకుంటుంది. ఈ నవల్లో వాడింది సజీవమైన వ్యావహారిక భాష. ఈమె శైలి అనితర సాధ్యం. అల్పమైన మాటలతో అనల్పమైన భావాలను వ్యక్తీకరించగలిగారు. సజీవమైన శక్తివంతమైన తెలుగు వ్యవహారికం, స్వతంత్రమైన శైలి గోగినేని మణికి కొట్టిన పిండి. సంభాషణ రచనలో ఏ విధంగా కృత్రిమత్వం లేకుండా నిజ జీవితంలోని వ్యక్తులు సంభాషించుకునే రీతిలో రచించారు. సమాజ శ్రేయస్సు కోరిన రచయిత్రి తాను దృఢంగా నమ్మిన సిద్ధాంతాలను ప్రజలకు ప్రబోధించదలిచినప్పుడు సహజమైన శైలి తనకు తానే రూపుదిద్దుకుంటుంది. అందుకే సహజమైన సంభాషణాత్మక శైలినే వాడారు రచయిత్రి. ఈమె శైలి చాలా నిరాడంబరమైనది. సరళ భాష వాడటంతో పాటు అలతి అలతి పదాలతో సరళమైన వాక్య రచనతో పాటు సందర్భోచితంగా రసవత్తరమైన మాటలను ప్రయోగించారు. సుజనా నవల సామాజిక చైతన్యం. సమాజానికి దగ్గరగా సాహిత్యం ఉంటుందని గోగినేని మణిగారి నమ్మకం. సమాజంలోంచి పుట్టిందే సాహిత్యమని, దాని ద్వారా నైతిక విలువలు కోల్పోయిన వ్యక్తులను పాత పద్దులతో ఉన్న ఛాందసవాదులను మార్చటంలో నవలా ప్రక్రియ గొప్ప సాధనంగా ఉపయోగించారు. ఈమె నవల ద్వారా సంస్కారవంతమైన నడవడిక సమాజానికి ప్రధానమని తెలియచేశారు. సుజనా నవలలో సామాజిక స్థితిగతుల్ని ఎంతో చక్కగా పొందుపరిచారు. అది ఈమె లోకజ్ఞతకు నిదర్శనం. వీరు ఇతివృత్త స్వీకరణలో, పాత్ర చిత్రణలో, సన్నివేశ కల్పనలో సాంఘిక దురాచారాల్ని ఖండించటంలో సిద్ధహస్తులు. నవల సమాజానికి ఎంత దగ్గరగా ఉంటే అంత సహజంగా ఉంటుందనడంలో సందేహం లేదు. సంఘ సంస్కరణ ప్రియులు కావడం చేత సాంఘిక దురాచారాన్ని ఖండించే సాధనంగా ఈమె నవలను ఎన్నుకున్నారు. అక్కడక్కడ స్త్రీవాదిగా కూడా కనిపిస్తారు. సుజనా నవలలో రచయిత్రి తీసుకున్న వస్తువు సమకాలీన సమాజ ప్రతిబింబమే. రచయిత్రి ప్రధాన ఉద్దేశం విశ్వశ్రేయస్సు. ప్రతి మనిషికి మానవత్వమే ముఖ్యమైన ఆయుధమని ఈమె రచనల ద్వారా చాటి చెప్పారు. ఈ సమాజంలో ఆస్తుల అంతస్తులతో బంధాలను ముడివేయలేమని, వ్యక్తికి మధ్య పరస్పర సహకారం, సాన్నిహిత్యం ఉండాలని అనుకుంటారు రచయిత్రి. ఏ సమస్యనైనా సాంఘిక దృష్టితో చూడాలి గాని స్వార్థపూరిత దృష్టితో చూడరాదని ఈ నవల ద్వారా సమాజానికి తెలియచేశారు. అవినీతి, మోసం, దగ వంటి అనైతిక విలువలను విడిచిపెట్టి నీతి, నిజాయితీ, సత్ప్రవర్తనతో సాటి మనుషులు మెలగాలని సూచించారు. సమాజ సంస్కరణే లక్ష్యంగా ఈ నవల సాగింది. సామాజిక సమస్యల వల్లనే వ్యక్తుల అభివృద్ధి మందగిస్తుందని, వాటిని సంస్కరించాలనే దృష్టితో సామాజిక విలువల్ని కలిగిన రచనను చేశారు రచయిత్రి గోగినేని మణి. సమాజం మొత్తం సమస్యల నిలయం కాబట్టి వాటిలో కొన్నింటినైనా సంస్కరించాలనే దృఢ చిత్తంతో, సామాజిక స్పృహతో సమకాలీన సమస్యను తీసుకుని నవలగా మలిచారు. నైతిక విలువలను సమాజంలోని వ్యక్తులకు బోధించాలనే తపనతో అనంత వైవిధ్యం గల ఆధునిక సాహితీ ప్రక్రియ చేపట్టారు. విజ్ఞానవంతం, సంస్కారవంతమైన ఉత్తమ మానవ సమాజ నిర్మాణమే లక్ష్యంగా రచనలు ఉండాలని తన నవల ద్వారా తెలియజేశారు. ఈ నవల కుటుంబ కథగా, ప్రణయగాథగా బయటకు కనిపించినప్పటికీ అంతర్లీనంగా సమాజ సంక్షేమమే ధ్యేయంగా సాగిందనటంలో సందేహం లేదు. గోగినేని మణి రచనలు, శిల్పం గురించి తదుపరి 4వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. ఇంతటితో 6వ భాగం సమాప్తం. వచ్చే వారం 7వ భాగంతో కలుద్దాం.